తినేటప్పుడు వారి మొఖాల్లో కనపడే ఆనందం అది చాలా సంతృప్తి కలిగిస్తుందండి. మొదట ఒక 100 మందికని ప్రారంభించాం జ్యోతిరాజ్ ఫౌండేషన్ పేరు మీద. ఈ సంవత్సరం నుండి 200 మందికి ప్రారంభించాం. జ్యోతిరాజ్ గారు రోజు ఇస్తారు మాకు. ఆయన లేవాలో ఏదో తెలుసు. వాన అయినా సరే ఏదైనా సరే 3 సంవత్సరాలను బట్టి ఇస్తున్నారు. 250 మంది వికలాంగుల్ని ప్రతి నెల రేషన్ ఇచ్చి పోషిస్తున్నాం. నాకు ఇల్లు గడవక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలా జ్యోతిరాజ్ ఫౌండేషన్ ద్వారా రేషన్ తీసుకున్నామండి. ఇది తీసుకోవడం మాకు మా పిల్లలకి మాకు చాలా జీవనాధారం అయిందండి. అయ్యగారి వాళ్ళ అమ్మగారి వాళ్ళు బాగానే బతుకుతున్నాం. మాకు క్రిస్మస్ కి సంవత్సరం బట్టలు కొనుక్కుంటే అక్కడ ఇబ్బందిగా ఉంటే మా హైగారు వాళ్ళు పిలిచి నాకు ఇచ్చారండి. కొంతమంది అయితే జీవనోపాధికి ఏదైనా అడుగుతున్నారు, ఒక టిఫిన్ బండి ఇవ్వండి, చదువుకున్నాను కాళ్ళు లేవు, కంప్యూటర్ ఇవ్వండి అంటే అలాంటి వారికి జీవనోపాధికి ఏదైనా చేస్తున్నామండి. జ్యోతిరాజ్ గారి ఫౌండేషన్ ద్వారా నా స్టడీస్ మళ్ళీ నేను కొనసాగించడానికి హెల్ప్ చేసినందుకు వందనాలు. జెరాక్స్ మిషన్, కంప్యూటర్కి సంబంధించినవన్నీ కూడా నాకు సహాయం చేయటము జరిగిందండి. జ్యోతిరాజ్ గారి ఫౌండేషన్ ద్వారా మరి పళ్ళ వ్యాపారాన్ని రత్నం గారికి ఇవ్వడం చాలా సంతోషం. వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా స్పందించి నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అవన్నీ ఇవ్వటం జరిగింది. పిచ్చి వాళ్ళని కూడా మీరు దగ్గరుండి మొత్తం వాళ్ళకి సర్వీస్ ఏదో చేస్తున్నారు. అవునండి. వాళ్ళని కొన్నిసార్లు తీసుకొచ్చి బాగా జుట్టు గడ్డం పెరిగిపోయిన వాళ్ళని ఈ శుభ్రం చేసి వాళ్ళకి ఆ రోజు కొత్త బట్టలు వేసి భోజనాలు పెట్టి ఆ సర్వీస్ కూడా చేస్తాం. అంటే ఏలూరులో ఎక్కడ చూసినా అడుక్కునే వాళ్ళు కనపడకూడదు, అది నాకున్న ఒక ఆశ. ఒక్కడే, పైగా సామాన్యుడు, కానీ అతని సంకల్పం మాత్రం దృఢమైనది. సంపాదించిందంతా తరతరాలకు దాచుకునేటువంటి ఈ రోజుల్లో జ్యోతిరాజు ఫౌండేషన్ ఏర్పాటు చేసి వేలాది మందికి రకరకాలైనటువంటి సాయాలు అందిస్తున్నారు జ్యోతిరాజు గారు. ఏలూరుకు చెందినటువంటి జ్యోతిరాజు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన దృఢ సంకల్పం ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది. నమస్తే అండి. నమస్తే అమ్మా. మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్ గా నాకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఒక అతను చెప్పాడు అనమాట మీ గురించి. అప్పటి వరకు మీరు ఎవరో నాకు తెలియదు. అంటే ఏలూరు పెద్దగా ఐడియా ఉండదు కదా, హైదరాబాద్ సైడే కదా అంతా. సో అలా తెలిసినప్పుడు ఎవరు ఏంటి అంటే అసలు ఆయన చెయ్యనిదంటూ లేదు మేడం. ఒక్కటి కాదు, రకరకాలైనటువంటి సర్వీసులు నేను 4-5 ఏళ్ల నుంచి చూస్తున్నాను. కోవిడ్ ముందు నుంచి కూడా చేస్తున్నారు కానీ, బట్ కోవిడ్ నుంచి అయితే నేను చూశానని చెప్పాడు అతను. ఆ టైంలో మీరు వాళ్ళకి చాలా సాయం చేశారని, స్టిల్ ఇప్పటికీ డైలీ 200-300 మందికి భోజనాలు పెడతారని, ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను మీకు అని చెప్పేసి ఆదుకుంటారని చెప్పి, ఒక్కసారి ఆయన ఇంటర్వ్యూ చేయకూడదా మేడం? ప్రపంచానికి అలాంటి వాళ్ళ గురించి తెలియాలి, కొంతమంది అయినా ఆయన ఆదర్శంగా తీసుకొని సాయం చేస్తారేమో, ఒకసారి చూడరాదా మేడం అని నాకు 2-3 సార్లు చెప్పాడు. ఈ రోజు అనుకోకుండా మేము విజయవాడ సైడ్ వేరే షూట్కి వచ్చాము, అందుకే మీకు కాల్ చేశాను. సో అలా మీరు దొరకటం కూడా లక్ అని చెప్పాలి. ఈ రోజు జనరల్ గా ఉండరట, చాలా బిజీ ఉంటారని చెప్పారు, బట్ మీరు బాగానే దొరికారు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తున్నటువంటి సర్వీసులన్నీ ఇందాక మీ వాళ్ళని అడిగితే వీడియోస్ చూపించారండి. హ్యాట్స్ ఆఫ్ టు యు. ఎందుకంటే ఇప్పుడంతా ఎట్లుంది పరిస్థితి అంటే, సంపాదించేస్తాం, దాచేసుకుందాం, మన నెక్స్ట్ జనరేషన్స్ అన్నిటికీ కావాలి, ఎవరు రూపాయి తీసి వేరే వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం అనేది జరగట్లేదు. బట్ మీరు అందుకు భిన్నంగా ఎవరో తెలియనటువంటి, మీకు ఏమీ కానటువంటి వ్యక్తుల కోసం ఇన్ని సాయాలు అందిస్తున్నారంటే ఎలా అండి? మీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? అసలు ఫౌండేషన్ ఎందుకు పెట్టారు? ఫౌండేషన్ త్రూ మీరు ఏమేమి చేస్తున్నారో మీరే చెప్పండి. ముందుగా మీరు వచ్చి మా కార్యక్రమాలని మరింత చక్కగా గుర్తించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి మీకు హృదయపూర్వకంగా సుమన్ టీవీ వారికి ముఖ్యంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటగా నేను ఒక దేవుని సేవకునిగా, ఒక పాస్టర్గా నేను వాడే ముఖ్యమైన పదం ఏంటంటే, మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప. మొదటగా దేవునికి మహిమ ఆపాదిస్తా ఉన్నాను. రెండవది, నా చిన్నతనం నుండి మా తల్లిదండ్రులు చాలా పేదరికంలో నుండి వచ్చారండి. నాన్నగారికి పుట్టిన 2వ నెలకే అమ్మ చనిపోయింది. పేదరికం నుండి వచ్చారు. ఆ తర్వాత వారి 14, 15, 16 సంవత్సరాల్లో చాలా భయంకరంగా అల్లరచల్లరగా తిరిగేవారు. తర్వాత చాలా బాల్య వయసులోనే వారికి వివాహం జరగడం, వారి పేరెంట్స్ ను కోల్పోవడం, చాలా చిన్న వయసులో ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఆయన ఒక రోజు దేవుని స్వరం విని
ఇలాగా యేసు ప్రభు సేవలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వారికి చాలా రోజులు తిండి లేకపోవటం, చాలా వస్త్రహీనత అనుభవించడం ఇవన్నీ జరిగాయి. చాలా కడుపు పేదరికం. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని 5 పిల్లల్ని చాలా ఇదిగా పెంచారు. మీరు 5గురా? 5 అండి. నేను చివరి వాడిని. 5 కూడా చాలా కష్టంగా అది ఇబ్బందుల్లో పెంచారు. మరి అలా పెంచుతున్న తరుణంలో మా మటుకు మేము చెప్పాలంటే నాకైతే చివరివాడిగా పెద్ద చదువు అవ్వలేదు. మరి జ్యోతిరాజ్ ఫౌండేషన్ లేకపోతే జ్యోతిరాజ్ గారి పేరు వింటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా పెద్ద పెద్ద చదువులు చదువుంటాడు అనుకుంటారు. కానీ నేను 10వ తరగతి 4 సంవత్సరాలు, ఇంచుమించుగా 4 సంవత్సరాలు రాశాను. 4 ఏళ్ళు చదివారు 10th క్లాస్? అవునండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఒక 3 నెలలకే నేను కూడా దేవుని స్వరాన్ని విన్నాను. ఇంకా అక్కడ నుండి దైవ సేవలోకి రావటం జరిగింది. అయితే మా వెనకటి స్థితి ఇదంతా గుర్తు చేసుకుంటున్నప్పుడు దేవుని ప్రేమ మా మీద ఎంత అమోఘంగా ఉంది. అసలు ఎందుకు పనికిరాని మా బ్రతుకులు, తినటానికి మెతుకులు కూడా లేని మా జీవితాల పట్ల దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఈ రోజున మమ్మల్ని ఆశీర్వదించడం, మా జీవితాల్లో గొప్ప స్థితిని ఇవ్వడం, ఇదంతా చూసినప్పుడు దేవునికి మహిమకరంగా బ్రతకాలి. అది ఎలా చేయగలం అని అంటే ఒకే ఒక ఆశ, దేవుడు మనల్ని ఎలా ప్రేమించి చేశాడో మనం కూడా 10 మందికి అలాగా ఉపకారం చేసే రీతిగా, మంచి చేసే రీతిగా ఉండాలని. ఇందులో ఒకటి, దేవుడు ముఖ్యంగా బైబిల్లో చెప్పిన అనేక మాటలు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని. పాత నిబంధన గ్రంథంలో ఒక ఆజ్ఞ ఉంటుంది. అదేంటనంటే నీ పొలంలో పరిగెలు కోసుకుంటున్నప్పుడు కొన్ని పక్కన పెట్టేయి. అది ఎవరికంటే విధవరాలకి, అనాథలకి, బేదల కోసం దాన్ని అలా ఉంచేయాలి. ఎవరు పొలం పని చేసినా వాళ్ళు కొన్ని ప్రక్కన, అంటే దేవునికి ఎంత కన్సర్న్ పేదల మీద అనేది ఈ మాటలన్నీ ప్రభావితం చేశాయి. బేదలకు సహాయం చేసేవాడు దేవునికి అప్పిచ్చేవాడని, ఇంకా బేదలకు సహాయం చేసేవాడికి పరలోకం కూడా ఉందని మత్తయి 25లో ఖచ్చితంగా చెప్తాడు. అదేంటంటే ఆకలిగా ఉన్నా నీకు ఆహారం పెట్టావు, దప్పికొన్నాను దాహం ఇచ్చావు. ఈ మాటలన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. దేవుని వాక్యాలు నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ నిజమే అండి. చేశాయి. మీరు అన్నది ఏంటంటే బట్టలు ఇచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది, అవునండి. లేకపోతే డబ్బులు ఇచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది. అవునండి. కేవలం ఫుడ్ మాత్రమే ఇంకా మనకు పొట్ట నిండగానే చాలు అనిపిస్తుంది. అవునండి. అన్నదాత సుఖీభవ అంటారు, కానీ మీరు అదే దారిలో నడుస్తున్నారు. ఈ రోజు ఒక్కొక్కళ్ళు ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడుతున్నప్పుడు వారి సంతోషం, తినేటప్పుడు వారి ముఖాల్లో కనపడే ఆనందం, అది చాలా సంతృప్తి కలిగిస్తుందండి. నాకు మొదట ఒక 100 మందికని ప్రారంభించాం జ్యోతిరాజ్ ఫౌండేషన్ పేరు మీద. అయితే చాలా స్థలాల్లో బండి వెనకాల పడటం, వ్యాన్ వెనకాల మాకు అని చూడటం, ఇంకా ఈ సంవత్సరం నుండి 200 మందికి ప్రారంభించామండి. అలాగా ఇదోటి చేస్తున్నాము. రెండవది ఇక మెడికల్ క్యాంప్స్ అనేవి రెగ్యులర్ గా స్లమ్స్ లో జరుగుతుంది. వాటన్నిటిలో జరుగుతున్నాయి. ఇక 250 మంది వికలాంగుల్ని ప్రతి నెల రేషన్ ఇచ్చి పోషిస్తున్నాం. వారి గవర్నమెంట్ ఇచ్చే కొంత సొమ్ము ఉంటుంది పెన్షన్ ఉంటుంది కదా? ఉంటది, కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మా మందులకి మాకు అయ్యి వాటికే సరిపోతుందండి, కొన్నిసార్లు తినడానికి కూడా ఉండట్లేదు, చాలా కష్టంగా ఉంటుంది అని వారు పరిస్థితులు చెప్పినప్పుడు, సార్ వీరిని కూడా పోషించాలని ప్రతి నెల బియ్యం, కందిపప్పు, నూనె, సబ్బులు, పేస్ట్లు అన్ని కూడా వాళ్ళకి ఇస్తున్నామండి ఎవ్రీ మంత్ ఎవరి మంత్. 250 మందికి. అవునండి. కొంతమంది అయితే జీవనోపాధికి ఏదైనా అడుగుతున్నారు, ఒక టిఫిన్ బండి ఇవ్వండి, లేకపోతే కంప్యూటర్ ఇవ్వండి, నేను చదువుకున్నాను కాళ్ళు లేవు, కంప్యూటర్ ఇవ్వండి అంటే అలాంటి వారికి జీవనోపాధికి ఏదైనా చేస్తున్నామండి. ఇలాగా తర్వాత వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా స్పందించి వారి దగ్గరికి వెళ్ళి, లాస్ట్ టైం విజయవాడ వరదల్లో కూడా చేశారు అని అబ్బాయి అవును. చెప్పాడు. అప్పుడు నా భార్య కూడా, నేను లేని ఇక్కడ అమెరికాలో ఉన్నాను, తానే ఇనిషియేటివ్ తీసుకొని నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అవన్నీ ఇవ్వటం జరిగింది. అంటే అక్కడ చాలా ఆహారం కోసం అలవాటు ఇస్తున్న పరిస్థితులు. మా ఆశ ఏంటంటే మనం బ్రతకడం కాదు, 10 మందికి ఉపయోగకరంగా బ్రతికినప్పుడే అది దేవునికి మహిమ, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మా ఉద్దేశం. అందుకని జ్యోతిరాజ్ ఫౌండేషన్ ప్రారంభించాక ఇలాంటి ఎవ్వరు ఏ కష్టం మీద మా దగ్గరకు వచ్చినా వాళ్ళకి సహాయం చేయాలి, చేస్తారు. తప్పకుండా చేయాలండి. ఇందులో అదే మాకు ఇందాక అక్కడ రోడ్డు మీద చెప్తున్నాడు, మేము ఏదన్నా ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్ళిపోతామమ్మా, ఆ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతామని చెప్తున్నాడు. అదేనండి. ముఖ్యంగా మాకు రోల్ మోడల్స్ గా మొదటిది దేవుని మాటలు ఒకటైతే, మా అమ్మగారు, మా తల్లి ఒక 6 సంవత్సరాల క్రితం చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆవిడ పేదలకు సహాయం చేయటంలో చాలా మార్గాన్ని చూపించింది మాకు. ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టకుండా ఆవిడ పంపించేది కాదు. ఎవరైనా సరే చాలా చక్కటి ప్రేమ కలిగిన తల్లి. ఆవిడ దగ్గర చాలా విషయాలు మేము నేర్చుకున్నాం ఆవిడ తల్లిగా ఉండడం వల్ల. ఆ తర్వాత మా సంస్థ, మన్నా సంస్థ ఫౌండర్ గారు ఎర్నెస్ట్ కొమ్మనపల్లి గారు, వారు ఇంచుమించుగా 7,000 మంది అనాథ పిల్లల్ని పోషించేవారు. ఓకే. చాలా పెద్ద సంస్థ అండి. చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసేవారు. ఇలాంటి నాయకులు మా ముందు నడవటం, వీరందరిని చూసి మేము కూడా నేర్చుకోవడం, మా శక్తి కొలది ఏదో చెయ్యాలని చిన్నగా దిగాము. నేను నమ్మేది ఏంటంటే ఎవరు చేస్తారో దేవుడికి వారికి అవకాశాలు ఇస్తాడు చేయించుకోవడానికి నేను నమ్ముతాను. అలాగే ప్రభు అవకాశాలు ఇచ్చి 10 మందికి ఉపయోగకరంగా
దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. మీ పేరేంటండి? సునీత. సునీత గారు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఆయన, మీరు ఎప్పుడు అడ్డు చెప్పలేదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మనం అసలే పేదరికంలోంచి వచ్చాము, మళ్ళీ మీరు చేసే కార్యక్రమాలతోటి డబ్బు పంచటమే తప్పించి మనకు వచ్చేది ఏమి ఉండదు కదా, సో వద్దు అని ఎప్పుడు చెప్పలేదా ఈ మాటలు చెప్పి? వద్దు అని ఎప్పుడు చెప్పలేదని అని మాత్రం అనలేను. ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలా చేయటం వల్ల దేవుని ఆశీర్వాదం, దేవుని మాట అది తీసుకోవటాన్ని బట్టి ఖచ్చితంగా చెయ్యాలి అని ఒక ఆత్మస్థైర్యంతో అడుగులు ముందుకు వేయటానికి దేవుడే సహాయం చేస్తున్నారు. అడ్డైతే చెప్పలేదు, కానీ దీని వెనకాల అనేక మంది బీదలు పోషించబడటం, వారి సంతోషం, అది మాకు ఆ ధైర్యాన్ని ఇస్తా ముందుకు నడిపిస్తాం. ఎప్పుడు సపోర్ట్ చేస్తానే ఉన్నారు అయితే? అవునండి. ఎప్పటి నుంచి అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి చేస్తున్నారు ఈ సర్వీస్, లేకపోతే తర్వాత మొదలైంది? అంటే మ్యారేజ్ కాకముందు నా చేతిలో ఉన్నది ఏదో చిన్న చిన్నగా చేసేవాడిని. అదొక పద్ధతి ప్రకారం ఏం చేయలేదు, మామూలుగా చేసుకుంటేవాడు. చిన్నప్పటి నుండి కూడా పేదవాళ్ళని చూస్తే ఒకలాంటి దుఃఖం కలగడం, వారిని చూసినప్పుడు ఏదో చేయాలన్న మనసు అయితే చిన్నటి నుండి ఉండేది, కానీ చేసే అవకాశం ఉండేది కాదు అప్పుడు. మరి పెళ్ళయిన తర్వాత ఒక 10 సంవత్సరాల నుండి మాత్రం ఇవన్నీ కంటిన్యూస్గా చేస్తున్నామండి. 10 ఇయర్స్ నుండి 10 ఇయర్స్ కంటిన్యూస్గా చేస్తున్నాము. అయితే జ్యోతిరాజ్ ఫౌండేషన్ అని పేరు పెట్టడం మాత్రం ఒక 5 ఇయర్స్ అవుతుంది. పేరు లేకుండా మాత్రం ప్రతి నెల వాళ్ళని పిలవటం, వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక 10 ఇయర్స్ నుంచి జరుగుతుంది. మీరు పాటలు కూడా బాగా పాడతారని విన్నానండి. ఒక పాట చాలా ఫేమస్ అంట మీరు పాడేది, ఇది ఒక్కసారి మా కోసం చిన్న పాట. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. సూపర్. మీరు కూడా పాడతారండి? మరి అంత ఒక్కసారి బాగా మా పాడను. కోసం. ఆయనతో గొంతు కలిపినా పర్వాలేదు, లేదంటే మీరు పాడినా పర్వాలేదు సపరేట్ గా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఇద్దరు పాడితే ఇంకా బాగుంది. మీరే తీసారు ఈ టాలెంట్ ఇప్పుడు. ఎంత బాగా పాడారండి ఆవిడ. మీరు పక్క నుండి మిమ్మల్ని గుర్తిస్తున్నారు ఆవిడ, మీరు ఆవిడ గుర్తించట్లేదు. సుమన్ టీవీ ద్వారా నాకు గుర్తింపు వచ్చింది. అదే కదా, బయటికి తీసాం మేము. అవునండి. ఆయనే చెప్తున్నారు కదా, మీరే బయటికి తీశారు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు కూడా బాగా పాడతారని విన్నానండి. అవునండి, పాప మంచి సింగర్, బాబు కూడా? బాబు మ్యూజిషియన్ అండి, మంచి కీబోర్డ్ ప్లేయర్, మంచి రిథమ్స్ వాయిస్తాడు. మీ ఫ్యామిలీలోనే మొత్తం సంగీతాన్ని నింపేసుకున్నారు అయితే. దేవుని కృప. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయండి, అంటే ఏమేమి చెయ్యాలి, ఎట్లా చేయాలి? ఎందుకంటే నేను విన్నాను మీరు పేదరికం నుంచి వచ్చారని, మీరు చెప్పిన తర్వాత తెలిసింది కడు పేదరికం అని. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంతమందికి ఇన్ని రకాల సర్వీసులు చేస్తున్నారు, ఎలా సాధ్యం అవుతుంది? రాబోయే రోజుల్లో ఇది కొనసాగించగలను అని అనుకుంటున్నారా? ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఇప్పుడు ఎలా చేస్తున్నాము అని అంటే, మాకు మన్నా చర్చ్ ఏలూరు, మా చర్చ్ మెంబర్స్ సంఘం ఉన్నారండి. చర్చ్ కి జ్యోతిరాజ్ ఫౌండేషన్ గురించి పూర్తిగా తెలిసి అందులో దాతృత్వం కలిగిన వారు చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు. మెయిన్ మేము దీన్ని ఎలా చెప్పామంటే, మీ పుట్టినరోజులు, మీ పెళ్లి రోజులు ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు బయట పెట్టిన వాళ్ళకే 10 సార్లు పెట్టి, అది కాకుండా పేదలకు ఒక రోజు భోజనం పెట్టండి అని చెప్తే వాళ్ళు ఒక రోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు వాళ్ళు ఇవ్వటం, వాళ్ళ పుట్టినరోజులు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటం. ఈరోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ మీతో పాటు వచ్చారు, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన రోజు, ఆవిడ ఈరోజు స్పాన్సర్ చేసి ఆవిడే వ్యాన్లో వచ్చి ఆవిడే పంచుతున్నారు ఈరోజు. అలాగే వాళ్ళకు కూడా సర్వీస్ నేర్పించడం ఇవన్నీ చేస్తున్నాము. అలా కొంతవరకు మనీ రేజ్ అవుతుంది. కొన్నిసార్లు రాదండి, మనీ రాదు. అప్పుడు నేను ప్రీచర్గా బయటకు వెళ్తాను. మీరు బయటకు కూడా వెళ్తారు? బయటికి అంటే రాష్ట్రం అంతా కూడా స్పీకర్గా తిరుగుతాను. తిరిగినప్పుడు అక్కడ ప్రీచింగ్ పిలిచిన వాళ్ళు ఎంతమంది గిఫ్ట్ ఇస్తారు. అవును, ఇస్తారు కదా. ఆ గిఫ్ట్ ఇచ్చిన మనీ కూడా కొన్నిసార్లు దీనికి వాడతాం, ఇందులో పెట్టి అది పేదల కొరకు ఉపయోగిస్తూ ఉంటాం. నేను ఇందాక కొన్ని విజువల్స్ లో చూసానండి, పిచ్చి వాళ్ళని కూడా మీరు దగ్గరుండి మొత్తం
వాళ్ళకి సర్వీస్ ఏదో చేస్తున్నారు. అవునండి, అవునండి. వాళ్ళని కొన్నిసార్లు తీసుకొచ్చి బాగా జుట్టు మతి స్థిమితం పెరిగిపోయిన లేని వాళ్ళని, వాళ్ళు. జుట్టు గడ్డం పెరిగిపోయిన వాళ్ళని ఇవన్నీ చేయించి క్రాప్ చేయించి శుభ్రం వాళ్ళని చేసి, ఎక్కడన్నా హాస్పిటల్ అడ్మిట్ చేయడం కానీ లేదండి ఇక్కడికే ఏదైనా డాక్టర్స్ పంపియడం రప్పించి ఇక్కడే మెడికల్ చెకప్ చేయించి వాళ్ళకి ఏమైనా బాగోకపోతే మందులు వేస్తున్నాం. వాళ్ళకి పెద్ద వైద్యం అయితే కనుక హాస్పిటల్కి పంపిస్తున్నాం. అలా చేస్తామండి. నేను ఈ పిచ్చోళ్ళందరికీ ఈ శుభ్రం చేసి వాళ్ళకి ఆ రోజు కొత్త బట్టలు వేసి భోజనాలు పెట్టి అలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆ సర్వీస్ కూడా చేస్తున్నాం. అయితే ఇవన్నీ చేస్తున్నా కానీ నాకు సంతృప్తి ఉండట్లేదు. నేను ఫ్యూచర్గా ఏమనుకున్నానంటే వీళ్ళకి ఒక పెద్ద స్థలం కొని ఒక పెద్ద ఆశ్రమం కట్టి ఏలూరులో ఉన్న భిక్షాటకులు పిచ్చోళ్ళందరినీ మా దగ్గర పెట్టుకోవాలి. వీళ్ళకి ఒక పెద్ద స్టాఫ్ని ఏర్పాటు చేసి మంచిగా వాళ్ళని పోషించి మనం ఇలా చేయగలిగినప్పుడు వాళ్ళు మైండ్ కూడా ఆర్డర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఏదైనా పనుల్లో పెట్టి వాళ్ళకి జీవనం కల్పించాలి. అంటే ఏలూరులో ఎక్కడ చూసినా అడుక్కునే వాళ్ళు కనపడకూడదు. అది నాకున్న ఒక ఆశ. ఎక్కడ అడుక్కునే వాళ్ళు కనపడకూడదు. వాళ్ళకంటూ ఒక ఆశ్రమం ఉండాలి, వాళ్ళకి రూమ్స్ ఉండాలి, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉండాలి, మంచి వైద్యం ఉండాలి. ఎప్పటికైనా దేవుడు అవకాశం ఇచ్చి ఆ జీవం ఇచ్చి ఆ పని చేయిస్తే తప్పకుండా ముందు ఆ పని చేయాలని మాత్రం నాకు ఆశ ఉంది. ఖచ్చితంగా అలా చేయాలని ఒక సంకల్పం అయితే ఉందండి. మీ సంకల్పం మంచిదే కాబట్టి దృఢంగా ఉంటే అది ఖచ్చితంగా అవుతుంది కూడా అండి. అవును. నేను ఇంకొకటి కూడా విన్నాను ఏంటంటే మీరు కోవిడ్ టైంలో చాలా అవును, దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళి ఆల్మోస్ట్ అవును, చావు అంచుల వరకు వెళ్ళి అవునండి, వచ్చారని తెలిసిందండి. అవునండి, అవునండి. చాలా సీరియస్ అయిపోయింది. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. ఆల్మోస్ట్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ అవునండి. ఇక్కడ సీరియస్ అయిపోతే ఇక మాకు తెలిసిన ఒక సేవకులు నెహమ్యా గారు అని గుంటూరులో సేవ చేస్తారు. ఆయన మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. గుంటూరు మణిపాల్ విజయవాడలో. విజయవాడ అదే గుంటూరు విజయవాడ అవునండి, బోర్డర్ లో. మధ్యలో. అక్కడ కూడా వెళ్ళిన వెంటనే డాక్టర్స్ కష్టమండి అని చెప్పేశారు. ఇక నేనైతే ఆ మంచం మీద పడుకుని ఒక రోజు ప్రార్థన చేశాను. మరొక అవకాశం ఇస్తే మునుపటి కంటే ఎక్కువ సేవ చేస్తాను, ఇంకా నీ కొరకు బ్రతుకుతాను, నాలో ఏదైనా దోషాలు ఉంటే క్షమించి దేవా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రార్థన చేసుకున్నాను. అలాగే ప్రభువు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి బ్రతికించారు. అది జరిగిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలు ఇవన్నీ విస్తృతంగా చేయడానికి అదొక అవకాశం అయిందండి నాకు. బహుశా ఈ వందల వేల మంది నిరుపేదలకు అనాథలకు సాయం చేయటం కోసమే మీకు మళ్ళీ పునర్జన్మ లభించి ఉంటదండి. దేవుని కృప అండి. అది వెరీ బెస్ట్ అండి. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఇంకొకసారి ఎప్పుడైనా లీజర్గా వస్తాను. ఇప్పుడు ఏదో వేరే షూట్ కోసం వచ్చి మీ దగ్గరికి వచ్చాను. యాక్చువల్గా మీకోసం రాలేదు కదా. అలాగే తప్పకుండా ఇంకొకసారి వచ్చి మీ కార్యక్రమాలు మీ ట్రస్ట్ ద్వారా ఏమేమి చేస్తున్నారో వాటన్నింటిని దగ్గరుండి మళ్ళీ చూస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతిరాజు గారు రోజు ఇస్తారు మాకు రోజు. ఇప్పుడు దగ్గర 4-5 సంవత్సరాలు పట్టమ్మా. వర్షం వచ్చినా ఏది వచ్చినా గాలి దిమ్మ వచ్చినా ఏది వచ్చినా జ్యోతిరాజు గారు పోతుంది నాన్న. కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. తెలుసండి, వస్తా ఉన్నాను. చెన్నైపేట వస్తాను నాన్న. ఇప్పుడు వస్తామంటాం. బట్టలు ఉంటే బట్టలు ఇస్తారు, ఏమిటో ఇల్లు ఇస్తారు నాన్న. ఇస్తారు. ఒక రోజు గుడ్డు కూర చికెన్, ఒక రోజున గుడ్డు కూర సాంబారు, మజ్జిగ, పప్పు, తోటకూర అన్నీ ఇస్తారమ్మా. జ్యోతిరాజు గారికి దండం పెట్టుకోవాలి. ఏం చేస్తారు మీరు? అమ్మా అడుక్కుంటామమ్మా. ఆయన దైవాలు ఏదో తెలుసాం. కొన్ని వందల జనానికి పెడుతున్నాను. ఎప్పటి నుంచి? ప్రాణాలు పట్టమ్మా. సంతోషంగా ఆనందంగా ఆయన సంతోషంగా ఉంటే చాలు. వాన అయినా సరే ఏదైనా సరే 3 సంవత్సరాలను బట్టి ఇస్తున్నారు. ఇక ఫైట్ కూడా ఇస్తారండి. అంటే ఇక్కడికి అక్కడ ఉంటామండి. ఆ గుడికాడ ఉంటాం. ఈ బండి అండి, ఈ బండి అండి, ఈ బండి అండి. ఎప్పుడు ఎక్కడైనా సరే ఈ బండి ఆనమాలు కడతానండి. ఆనమాలు కడతానండి. ఈ పెద్ద హాస్పిటల్ కూడా వెళ్తానండి. అటు కూడా వస్తుందండి బండి. రోజు తీసుకుంటామండి. ఇలాంటి వికలాంగులకి సహాయంగా చేశారంటే నాకు ఏ జన్మలోనో పూర్వజన్మం చేసిన పుణ్యం అది. ఇక్కడ కంపల్సరీగా భోజనం చేసుకునే వెళ్తాను. నేను దాదాపు 2 సంవత్సరాల కాడి నుంచి తీసుకుంటాను రోజు. నేను 3 సంవత్సరాలు పెట్టాను. డైలీ డైలీ వస్తున్నాను. లక్ష్మీవారం చికెన్ అండి, ఇంకో వారమే గుడ్డు, పప్పు, సాంబారు, ఆడు అట్లా డైలీ భోజనం వస్తున్నారు. లేదండి, ఇక్కడ పడుకుంటామండి. ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు వీళ్ళ దగ్గర రేషను? మీకు ఏమనిపిస్తుంది? జ్యోతిరాజ్ ఫౌండేషన్ గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? అందరికీ వందనాలండి. నా పేరు ఎన్రాము, మాది భీమవరం మండలం పోడగ్రామం అండి. ప్రస్తుతానికి నాకు వివాహం అయిందండి, 2 బాబులండి. నాకు ఇల్లు గడవక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో
ఇలా జ్యోతిరాజ్ ఫౌండేషన్ ద్వారా ఇలా రేషన్ ఇస్తున్నారని చెప్పి దివ్యాంగులకి తెలిసిందండి. దాని ద్వారా మా ఫ్రెండ్స్ ద్వారా మేము రాపించుకున్నామండి. మాకు నెల గడవడం చాలా కష్టంగా ఉండేదండి. ఆ ప్రకారం మేము వచ్చి ఇక్కడ రేషన్ అడిగితే మన్నా చేసి ద్వారా ఇస్తున్నారని చెప్తే ఇక్కడ వచ్చామండి. వస్తే ఇలా రేషన్ కార్డు ఇచ్చి మాకు రేషన్ రాశారండి. 4 సంవత్సరాలుగా మేము వచ్చి ఇక్కడ రేషన్ తీసుకున్నామండి. ఇది తీసుకోవడం మా పిల్లలకి మాకు చాలా జీవనాధారం అయిందండి. పెన్షన్ 6,000 వస్తుందండి. కానీ పిల్లల స్కూల్ చదువులకి వాటికి ప్యాకులకి అన్నింటికి కూడా మాకు చాలా కష్టంగా అవుతుందండి. ఈ రేషన్ అనేది మాకు ఇవ్వడం వల్ల మాకు కొద్దిగా బయట బియ్యం కొనుక్కోలేక ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు మాకు చాలా ఆదుకున్నారు. మన్నా చేస్తారు జ్యోతిరాజయ్య గారు, మన ఏలిశయ్య గారు అనే సంఘం ద్వారా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇట్లాగా రైస్ కార్డు ఉంది మేడం, రేషన్ కార్డు ఉందండి. రేషన్ ఇస్తున్నాను, 20 కేజీలు ఇస్తున్నానండి. అవి ఇవి కలిపి మొత్తం కలిపి వండుకుంటున్నాను. అవి ఇవి కలిపి మిక్స్ చేసుకుంటున్నాను. అది ఒక రేషన్ అయితే పిల్లలతో మాకు సరిపోవట్లేదు. దాని గురించి రేషన్ కూడా మాకు ఇచ్చే బియ్యం నాణ్యత ఉంటాయి కదండి. దీంట్లో దీని నాణ్యత బియ్యం ద్వారా మాకు వాటిలో మిక్స్ చేసి వండుకోవడం వల్ల మాకు చాలా పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారండి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వస్తారా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు చెప్పండి. వాళ్ళ నుంచి వచ్చామండి. 5 సంవత్సరాలు బట్టి రేషన్ మాకు బాగానే ఇస్తున్నారండి. ఏ లోటుపాట్లు లేకుండా బాగా చూస్తున్నారండి. అయ్యగారు వాళ్ళు బాగా చూస్తున్నారు మమ్మల్ని. అయ్యగారు కూడా బాగా చూస్తాడు, అన్ని చెబుతాడు. మేము ప్రతి పట్టు వస్తామండి, మానవండి. మీకు రేషన్ కార్డు లేదా? మాకు ఉందండి రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి. మరి వస్తాయి కదా దాని నుంచి రేషన్ వస్తాయి కదా. మాకు ఇస్తున్నారండి రేషన్. సరిపోవా? 5 కేజీలు ఇస్తారండి నాకు. పెన్షన్ రాదా? నాకు పెన్షన్ రాలేదండి. మా ఆయన చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుందండి. పెన్షన్ రాలేదండి నాకు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే వాటితోటే ఆటకు 5 కేజీలు ఇవి అలా పట్టుతున్నానండి. అన్ని కలిపి సరిపోతున్నాయండి. వీళ్ళు ఒక 5 కేజీలు ఇస్తారండి. రేషన్ 5 కేజీలు ఇస్తాను, నాకు పోషణ సరిపోద్దండి. ఒక్కదాన్నేనండి. మాకు ఒక ఏకలంగా ఉందండి నాకు సాయం. కూతురు, మనవర కూతురు. ఆ పిల్ల ఎక్కడికి వెళ్దండి, నా దగ్గరే ఉంటది. మాకు బాగానే రేషన్ గట్ట బాగానే ఇస్తున్నారమ్మా, ఏం పర్వాలేదు. అయ్యగారి వాళ్ళ అమ్మగారి వాళ్ళు మేము బాగానే బతుకుతున్నాం. అవి ఒక 5 కేజీలు, ఇవి ఒక 5 కేజీలు మాకు నెల సరిపోతాయి. టెన్షన్ ఏమి లేదు. ఎప్పుడైనా అయ్యగారు డబ్బులు ఇస్తే ఆటలతో సరుకులు తెచ్చుకొని గడుపుకుంటామండి. మరి పింఛని రావట్లేదు కదా, పిల్లకి వస్తుందండి పింఛని 6,000. నాకు రావట్లేదండి. 2 సంవత్సరాలు అయిందండి. ఎక్కడి నుంచి వచ్చావు? మాది పోళ్ళ అండి. ఎప్పటి నుంచి తీసుకుంటున్నావు వీళ్ళ దగ్గర రేషన్? 4 సంవత్సరం బట్టి. మీకు పెన్షన్ రాదా? వస్తుంది 6,000. ఎటు చాలలేదు మ్యామ్. టాబ్లెట్కి మెడిక్స్ అన్నిట్లో నాన్నగారికి పచ్చివాత వచ్చింది. నాకు కూడా బాగోదు, మంచం పడిపోయి నాన్నగారు బాగోదు. ఇంకా నాకు ఆధార్ నా కుటుంబానికి ఇటు చాలు. ఈ జ్యోతి అదే కదా, 500 కోట ఎత్తున్నాడు, డబ్బులు పడుతున్నాడు. నా కుటుంబానికి ఆధారం ఉంది. ఇది ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీకు? చిన్నప్పటి నుంచి మేము. ఒక్కడవేనా నువ్వు? నాకు 2 తమ్ముళ్ళు మేము. వాళ్ళు మంచిగా ఉన్నారా? వాళ్ళు మంచిగా ఉన్నాం మేము. చదువుకుంటున్నారా? పనికి వెళ్తున్నాం మేము. మాది కామరకోట మండలం పాతూరండి, ఏలూరు జిల్లా. మేము 2016లో నుంచి తీసుకుంటున్నామండి. బియ్యం ఇస్తున్నారు, సబ్బులు, బ్రష్లు, పేస్టులు, మంచినూనె ప్యాకెట్లు, డబ్బులు కూడా ఇస్తున్నారండి. ఫస్ట్లో 50 మంది వచ్చాము, తర్వాత 200 మంది నుంచి ఇప్పుడు 300కి దాటిపోయారండి. అంతమందికి ఇస్తున్నారండి ఆ అయ్యగారు. అసలు ప్రతి నెల అసలు మాకు మేమన్నా మర్చిపోతున్నాం, కానీ అయ్యగారు మర్చిపోకుండా ఫోన్లు చేసి మరీ రప్పించి ఇస్తున్నారండి మాకు. అయ్యగారికి మేము అందరం కలిసి ఆ కుటుంబానికి రుణపడి ఉన్నామండి. ఫోన్ వస్తే చాలండి, మేము ఎంతో ఆనందపడిపోతున్నాము. ఎవరు ఇంట్లో కూడా పట్టించుకోరండి, అసలు ఇవ్వతున్నారండి, అసలు పిలిచి మరీ ఇస్తున్నారండి. కనీసం మా ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరండి. అసలు అన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారండి, ఎవరు కూడా దగ్గర చేర్చట్లేదు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే అయ్యగారు అమ్మగారు కేకేసి బట్టలు కూడా పెడుతున్నారు మాకు అందరికి. ఇంతమందికి బట్టలు కూడా ఇస్తున్నారు. మాది పెదపాడు అండి, ఏలూరు జిల్లా పెదపాడు. అయ్యగారు ఫస్ట్ చిన్న స్టార్టింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టారు అప్పటి నుంచి వస్తున్నామండి. మేము 50 మంది ఉండక నుంచి వస్తానండి. అయ్యగారు వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి రమ్మన్నారండి, గిడియన్ గారి ద్వారాగా రమ్మన్నారండి. మేము వచ్చామండి. అప్పటికి ఇంత జనం లేరండి, మొదట్లో లేరండి. మాకు సరుకులు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారండి. ఫస్ట్ లో దుప్పట్లు ఇచ్చారండి. మీకు మొదటి నుంచి ఉందా మీ ప్రాబ్లము? 5 సంవత్సరాలకు వచ్చిందండి. మీ వయసు 5 ఏళ్ళ? అవునండి. పోలియోనే కదా? పోలియోనేనండి. ఇప్పుడైతే మరి మీకు పెన్షన్ రాదా? వస్తుంది మేడం, కానీ మెడిసిన్స్ మెడిసిన్ వాడుతున్నామండి. వాడాలి కదా మెడిసిన్? ఇప్పుడు కూడా వాడుతున్నామండి. ఏదన్నా ఫీవర్, జ్వరం అది వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా. మాకు క్రిస్మస్ కి ఈ సంవత్సరం బట్టలు కొనుక్కుంటే అక్కడ ఇబ్బందిగా ఉంటే మా అయ్యగారు వాళ్ళే పిలిచి మాకు ఇచ్చారండి. అయ్యే మాకు చాలా సంతోషపడ్డామండి. అయ్యగారికి, అమ్మగారికి, సంఘానికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. అమ్మా నాన్న పిలుస్తారా?
అయ్యగారిని మా అన్నయ్య అంటాము, అమ్మగారిని మాత్రం అమ్మ. ఆయన మాత్రం అన్నయ్య. అన్నయ్య జ్యోతిరాజు అన్నయ్య అంటాము. ఆయన ద్వారాగానే ఆయన నెలగలుగుతున్నాం, మేము తీసుకోగలుగుతున్నాం. మాతోటి దివ్యాంగులు అందరూ తీసుకుంటున్నారు. మా అందరి తరపున అన్నయ్య గారికి అమ్మగారికి వందనాలు. నా పేరు కావ్య, నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. మా డాడీ లాస్ట్ టైం కరోనాతో చనిపోయారు. తర్వాత నా స్టడీస్ మధ్యలోనే ఆగిపోయాయి. జ్యోతిరాజ్ గారి ఫౌండేషన్ ద్వారా నా స్టడీస్ మళ్ళీ నేను కొనసాగించడానికి హెల్ప్ చేసినందుకు వందనాలు. అండ్ జ్యోతిరాజ్ ఫౌండేషన్కి కూడా నా వందనాలు తెలియజేస్తాను. నేను చిన్న బండి పెట్టుకొని టిఫిన్ హోటల్ నడిపేవాడిని. ఆ సమయంలో రెంట్కి తీసుకొచ్చి నేను బండి పెట్టుకునేవాడిని. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ రెంట్ కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడేవాడిని. జ్యోతిరాజ్ గారి ఫౌండేషన్ నేను ఆశ్రయించాను. జ్యోతిరాజ్ గారి ఫౌండేషన్ ఈ బండి నాకు సహాయం చేశారు. ఎన్నో ఇబ్బందుల్లో సమస్యల్లో నాకు ఈ బండిని ఇవ్వడం జరిగింది. ఆర్థిక సహాయం చేసినందుకు అన్నగారికి జ్యోతిరాజ్ గారి ఫౌండేషన్కి నా వందనాలు తెలియజేస్తూ ఎంతో ఆనందం, ఎంతో సంతోషం నాకు కనిపించింది. ఈ ఏమీ లేని పరిస్థితిలో ఈ ఆర్థిక సహాయం చేసినందుకు జ్యోతిరాజ్ గారి ఫౌండేషన్కి నా వందనాలు, జ్యోతిరాజ్ అన్నయ్యకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మరి నాకు చిన్నప్పుడు 4వ సంవత్సరంలో పోలియో వచ్చిందండి. అప్పటి నుంచి కూడా నేను అసలు 2 కాళ్ళు పోలియో నడవలేను. కానీ చాలా కష్టపడి మరి బీకామ్ వరకు చదువుకున్నానండి. చదువుకున్న తర్వాత ఏ ఉద్యమం లేకుండా ఖాళీగా ఇంట్లో ఉండేదాన్ని. మరి అలాంటి పరిస్థితుల్లో మరి నాకు ఏలూరులోనే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని కంప్యూటర్ షాప్ పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను. కానీ ఆ షాప్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు సరిపోయేవి కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి జ్యోతిరాజు ఫౌండేషన్ వారు సహాయం చేస్తున్నారని జ్యోతిరాజు అన్నయ్య దగ్గరికి వచ్చి అడగటం జరిగింది. మరి అన్నయ్య మంచి మనసుతో నేను చెప్పినప్పుడు విని మరి జ్యోతిరాజు ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తానని చెప్పారు. ఆ విధంగానే మరి అన్నయ్య మరి జెరాక్స్ మిషను, కంప్యూటర్కి సంబంధించినవన్నీ కూడా మరి నాకు సహాయం చేయటము జరిగిందండి. మరి 15 సంవత్సరాల నుండి పళ్ళ వ్యాపారం చేస్తున్నారు తల్లిగారు. మరి గత కొద్ది కాలం క్రితం ఆమె బండి పాడైపోయింది. పాడైపోవటాన్ని బట్టి కొంతకాలంగా వ్యాపారం ఆగిపోయింది. వ్యాపారం ఆగిపోవటాన్ని బట్టి వారి జీవనానికి చాలా కష్టమైంది. ఆ సమయంలో మేము జ్యోతిరాజు గారిని కలిసాము. జ్యోతిరాజు గారి ఫౌండేషన్ ద్వారా మరి ఈ పళ్ళ వ్యాపారాన్ని మా సంఘ సభ్యురాలైనటువంటి రత్నం గారికి ఇవ్వడం చాలా సంతోషం. జ్యోతిరాజు గారికి, జ్యోతిరాజు గారి ఫౌండేషన్కి వందనాలు తెలియజేస్తున్నాము. నా పేరు ద్వారక అండి. ఇలా మేము చానాళ్ళ క్రితం నుంచి కరోనా వచ్చిన కాడ నుంచి ఇబ్బంది పడుతున్నామండి. మా ఆయన గారు, నేను, 2 పిల్లలమండి. చదువుకుంటున్నారు పిల్లలు. అయితే ఈయన ఆటో తోలడం వలన చాలా ఇబ్బంది అయ్యి ఇంట్లో ఆర్థికంగా కిరాయిలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలా జ్యోతిరాజు ఫౌండేషన్ అని ఇలా మాకు ఒక వ్యాపారం పెట్టుకోమని దారి చూపించారండి. ఏం పెట్టుకుంటామంటే ఇలా సాంబార్ పునుకు వ్యాపారం పెట్టుకుంటానని నేను చెప్పడం జరిగింది. ఈ జ్యోతిరాజు ఫౌండేషన్ ద్వారా మాకు బండి ఇచ్చారండి. అయ్యగారికి నా నిండు వందనాలండి.